అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రమణియన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఎప్పుడూ చేసుకునే ఫ్రెంచ్ టోస్ట్ లేదా శాండ్విచ్ కాకుండా ఈ రోజు కొంచెం స్పెషల్ గా చాలా టేస్టీ అయిన ఇన్స్టెంట్ సూజీ టోస్ట్ చేసుకోబోతున్నాం. చాలా సింపుల్ అండ్ క్విక్ గా చేసుకోవచ్చు. అలానే ఈవినింగ్ టైంలో స్నాక్ లేదా టిఫిన్ కి ఈ రెసిపీ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. సో రండి ఈ ఇన్స్టెంట్ సూజీ టోస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా సూజీ మిశ్రమం తయారు చేసుకుందాం. దీనికోసం గిన్నెలో 1/2 కప్పు సూజీ రవ్వ, అదే బొంబాయి రవ్వ, 1/2 కప్పు పెరుగు వేస్తున్నాను. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, గింజలు తీసి సన్నగా తరిగిన 1 టొమాటో, సన్నగా తరిగిన 1/2 క్యాప్సికం. కారం కోసం ఇక్కడ నేను 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. మీకు పచ్చిమిరపకాయలు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. అలానే కొద్దిగా తరిగిన కొత్తిమీర, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మిశ్రమంలోకి కావాల్సిన పదార్థాలు అన్నీ వేసుకున్న తర్వాత అన్నీ కలిసినట్లు బాగా కలుపుకోవాలి. ఈ టోస్ట్ని మీరు ఎప్పుడు కావాలి అనుకుంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చండి. రవ్వ కొద్దిగా మెత్తపడి ఫ్లేవర్స్ని అంతా కూడా బాగా పీల్చుకోవాలి. చూడండి, ఇక్కడ నేను అన్నీ బాగా కలిసినట్టు కలుపుకున్నాను. దీన్ని ఇప్పుడు 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత మీరు చూడొచ్చు, రవ్వ బాగా నానింది, మెత్తగా కూడా అయింది. ఇంకా మనం సూజీ టోస్ట్లు చేసుకుందాం. టోస్ట్కి ఒక బ్రెడ్ స్లైస్ తీసుకోవాలి. మీరు వైట్ బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్ మీకు నచ్చింది తీసుకోవచ్చు. దీనిపైన 1 స్పూన్ ఫుల్ రవ్వ మిశ్రమం పెట్టుకొని బ్రెడ్ మొత్తం అంతా కూడా సమంగా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ముందుగానే చెప్పినట్లు పచ్చిమిరపకాయలు పూర్తిగా ఆప్షనల్ అండి. ఈ టోస్ట్ ని మీరు పచ్చిమిరపకాయలు లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇదే విధంలో మిగిలిన బ్రెడ్ స్లైసెస్ ని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తవా పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. మీరు నెయ్యి, బటర్, నూనె ఏదైనా తీసుకోవచ్చు, కానీ నేను మాత్రం నెయ్యినే తీసుకుంటున్నాను. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి నెమ్మదిగా బ్రెడ్ స్లైసెస్ని తవా పైన పెట్టుకోవాలి. కొద్దిగా నెయ్యిని బ్రెడ్ స్లైస్ పైన కూడా వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మనం బ్రెడ్ని 2 వైపులా కాల్చుకోబోతున్నాం. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచండి, హైలో పెట్టాల్సిన అవసరం లేదు. మనలో చాలా మందికి ఈవినింగ్ టైంలో ఎక్కువగా ఆకలి వేస్తూ ఉంటుంది కదండి. సో మీకు అలాంటి టైంలో ఏం తినాలనిపిస్తుందో, లేకపోతే మీరు యూజువల్గా ఏం టిఫిన్ చేసుకుంటారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. బ్రెడ్ని అన్ని వైపులా నెమ్మదిగా ప్రెస్ చేసుకోండి. 5 నిమిషాలు మీడియం నుంచి లో ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలి. ఇప్పుడు నేను నెమ్మదిగా ఇంకో వైపుకి తిప్పుకుంటున్నాను. వావ్, అసలు చూడండి, రవ్వ మిశ్రమం పర్ఫెక్ట్గా కుక్ అయింది. దీన్ని ఇంకో 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. మధ్యలో కొంచెం బాగా కాలేటట్టు చూసుకోండి, ఇట్లా లైట్గా ప్రెస్ చేస్తూ. అంతే అండి, మన టేస్టీ కరకరలాడే సూజీ రవ్వ టోస్ట్ రెడీ అయిపోయాయి. వీటిని ఇలా మధ్యలోకి కట్ చేసుకుని వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. వీటిని ఇట్లా డైరెక్ట్గా లేదా కెచప్ కానీ మేయోతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. సూజీ టోస్ట్ చాలా రుచిగా ఉందండి. అసలు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మీరు క్విక్గా ఈ రెసిపీని చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.